హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సిరి. ఈరోజు వచ్చేసి మన ఇంట్లోకి కొత్త ప్రోడక్ట్ అనేది వచ్చేసింది. అది నిన్ననే వచ్చింది. నేనైతే ఆల్రెడీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చేసేసాను. షార్ట్ వీడియో అయితే పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకా పోతే ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం. అంటే ఓవెన్లో అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇంక ఇప్పుడే చేయడం. ఇంకా ఇదైతే సెకండ్ టైము. నిన్నైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను కాబట్టి ఈరోజు అయితే ఆలూ ఫ్రై అయితే చేస్తున్నా. అది నైట్ డిన్నర్లోకి అయితే చేస్తాను. ఇంకా ఇప్పుడు మొత్తం వచ్చేసి ఇంకా రొటీన్ అనమాట. ఇది వచ్చేసి 11:30 ఆర్ 12 ఆఫ్టర్నూన్ అనుకోండి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నా డే రొటీన్ అనమాట. ఇంకా నేను ఇంట్లో ఏమేమి పనులు అయితే చేసుకున్నాను అనేది చూసండి. టిఫిన్ అయితే తినేసాం. టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. ఇంకా ఎంత మిషన్కి అయితే వేసిన బట్టలు అయితే ఇంకా నేను పాప బట్టలు అయితే చేత్తోనే ఉతకాలి కాబట్టి ఇంకా అవి అయితే ఉతకడం అయితే జరుగుతుంది. ఇంకా అన్ని బట్టలు కలిపేసి వేయలేను కదా పాపవి. ఇంకా పాప అయితే నానబెట్టుకున్న బట్టలు ఇంకా 2 days నుంచి అయితే నేను బట్టలు అయితే మడత పెట్టలేదు. ఇక చూసారు కదండి ఎన్ని ఉన్నాయో. ఇంక ఇవన్నీ ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీవీ చూసుకుంటూ ఇంకా బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను. ఇంక ఇలా ప్రశాంతంగా తినేసిన తర్వాత ఇంక ఇలా అయితే కూర్చొని అయితే నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంక ఇవైతే మడత పెట్టేలోపు ఇంకా అవైతే అవుతాయి అన్నట్టు ఇంకా మడత పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా వంట అయితే మా అత్తమ్మ చేసేసారు కదా ఆల్రెడీ. మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా వంట చేసేదైతే ఏం లేదు ఈరోజు నైట్ డిన్నర్కి. ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేసేసింది మా అత్తయ్య. ఇంకా అయితే బట్టలు అయితే మడత పెట్టేసుకుంటూ ఇంకా టీవీలో అయితే మూవీ పెట్టుకొని ఇంకా అయితే ఇలా అయితే మడత పెట్టేసుకున్న బట్టలు. చూసారు కదండి ఎన్ని ఉన్నాయో. ఇంకా సపరేట్గా అయితే పెట్టేసుకున్నా, ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అని మళ్ళీ తీసుకొని వెళ్ళి. ఇంకా పాపవి కూడా మడత పెడుతున్నా. అందరూ మడత పెట్టే ఒకటైతే ఇంకా పాపవి అయితే ఇంకా డబల్ టైం పడుతుంది ఆ చిన్న మడత పెట్టేవరకు. ఇంకా డన్ అయితే బట్టలు అయితే అయిపోయాయి. ఇంకా బట్టలు అయితే తీసుకెళ్ళి ఎవరే వాళ్ళ షెల్ఫ్లో అయితే చదిరేసేయాలి. ఇంకా ఇల్లు అంతా ఊడవడం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇల్లు అంతా ఊడవడం, ఇల్లు ఊడ్చేసాను. ఇల్లు ఊడ్చి తూడ్చాను ఈరోజు. ఇంకా బయట అయితే ముగ్గు అయితే వేయలేదు. ముగ్గు వేద్దాం అనుకున్నా, ఇంకా ముగ్గు వేసేంత టైం లేకుండే. ఇంకా ఇల్లు ఊడ్చి తుడవడం అయితే చేశాను, బట్ ఈ ముగ్గు అయితే వేయలేదు బయట. ఇంకా అందుకని బయట అయితే ఏం చూపించట్లేను. ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి, చెప్పాను కదా నేను బట్టలు మడత పెట్టేలోపు ఇంకా అయితే నాకు వాషింగ్ మిషన్ బట్టలు అయితే అయిపోయాయి. ఇంకా అన్ని బట్టలు ఉండే నాకు ఈరోజు. ఇంకా ఇవైతే ఆరేసేస్తున్నా. ఆల్మోస్ట్ డ్రై అయిపోతాయి, కొంచెం అంతా డ్రై ఉంటుంది కాబట్టి ఇంకైతే నేను ఆరేసేస్తున్నా బట్టలు. ఇంకా పోతే బయట పాప కోసం మనం ఉయ్యాలైతే కట్టాం కాబట్టి అది నేను కట్టిన రోజు మాత్రమే ఊపాను పాపని. ఇంకా బయట ఉండట్లేదు పాప. ఇంకొంచెం పెద్దగా అయితే మేబీ ఉంటుందేమో ఉయ్యాలలో. ఉయ్యాల వేస్తే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అందుకని ఉయ్యాలలో అయితే నేను కట్టిన రోజు మాత్రమే ఊపాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే ఊపలేదు. ఇంకా అందుకని చెప్పి పైకైతే ముడేసి పెట్టేసాం, బయట ఎక్కువ ఉండం కాబట్టి ఇప్పుడు. ఇంకా నీళ్లు కారే ప్రాబ్లం కూడా ఉండదు. నేను ఇదివరకు అంతా నైట్ టైం ఆరేస్తుండే బట్టలు, మీకు అంతా తెలిసి ఉంటుంది కదా. నేను ఉతికి ఇట్లా బకెట్ మీద అయితే వేసి అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అట్లనే ఉంచేసి నైట్ ఆరేసేదాన్ని బట్టలు. ఎందుకంటే ఇక్కడ నడిచే ఏరియా కాబట్టి కాలు జారిపోతుంది ఈజీగా. ఇంకా అందుకని చెప్పి నేనైతే నైట్ ఆరేసేదాన్ని బట్టలు. ఇప్పుడైతే అంత ప్రాబ్లం లేదు, మొత్తం డ్రైగానే అయిపోయినాయి. కొంచెం అంతా తడి ఉంది, అవి ఆరేస్తే సరిపోతుంది కాబట్టి ఇంకా ఏ ప్రాబ్లం లేదు. ఇంక ఈజీగా ఎప్పుడు పడితే అప్పుడు ఆరేసుకోవచ్చు నేను బట్టలు. సో ఇదే నేను బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పాను కదా. ఇంకా లంచ్ అయితే చేసేసాను. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా పాపకైతే స్నానం అయితే చేపించేసిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే ఇంకా ప్రశాంతంగా అయితే కూర్చొని మొత్తం అయితే కట్ చేసుకున్నా. ఇలా చిన్నగా కడుక్కున్నా, ముందు కడిగేసుకొని దాని ఒక క్లాత్తో తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత దానికోసం ఇంకా మసాలా ప్రిపేర్ చేస్తున్నా. ఏం లేదు, మసాలా కొంచెం కారం, ఉప్పు, పసుపు అంతా యాడ్ చేసుకొని దానిలో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇంకా 1 or 2 tables అంత ఆయిల్, అంత ఎక్కువ కూడా పడది. ఇంకా కార్న్ఫ్లోర్ ఒక 2 to 3 spoons వేసుకోండి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇంకా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా అవుతున్నాయి అంతే. నేను చేసే మాత్రం ఇది ఇంకా ఫస్ట్ టైం కాబట్టి మంచిగా అయినాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా అవుతాయని చెప్పి. మనం ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆయిల్ అవుతుంది, బట్ దీనికి అంత ప్రాబ్లం లేదు, అంతేం ఆయిల్లో లేదు. జస్ట్ నేను 1 or 2 tables వేసిన, అంత ఎక్కువ కూడా వేయలేదు ఆయిల్. ఇంక ఇలా అయితే మ్యారినేట్ చేసి ఒక 10 minutes అయితే మూత వేసి పక్కనైతే పెట్టుకున్నా. ఇదైతే కార్న్ఫ్లవర్
మన ఇష్టం, ఒక 2 to 3 స్పూన్స్ అంత, ఎక్కువ అవసరం లేదు. వేసుకొని మంచిగా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోండి. కలపడం అంటే పిసికేకండి, మళ్ళీ ముక్కలంతా ఇరిగిపోతాయి. సో స్లోగా కలుపుకొని పైకించి కింద వరకు మంచిగా ఇలా అయితే కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కకు పెట్టేయండి. కారం ఉప్పు అంతా దానికైతే పడుతుంది, ఉప్పు కారం మొత్తం. ఇంకా దాని తర్వాత ట్రే అయితే తీసుకొని దానిలో ఏం పేపర్ అయితే వేయలేదు నేను, ఇంకా డైరెక్ట్గానే వేసేసాను. ఇంకా కొంచెం కొంచెం అట్లా స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నాను, దగ్గర కాకుండా. ఇంకా ఓవెన్లో 180 degreesలో ఒక 15 మినిట్స్ ఉంచాను అంతే, ఎక్కువసేపు ఏమి ఉంచలేదు, కరెక్ట్గా 15 మినిట్స్ అంతే. సో మన క్రంచీగా అయితే రెడీ అయిపోయాయి. నేను ఇవి 3 times వేసాను. సో నాకైతే నైట్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే 6:30, 7 అవుతున్నా కూడా అంత తొందరగా చీకటి పడతలేదు. ఇంకా ఒక 10 మినిట్స్కి అట్లా కొంచెం అయ్యేసరికి ఇంకా చీకటి అయితే అయిపోతుంది కదా, అందుకని ఇట్లా అయిపోయింది. నేనైతే 3 timesకి అయితే వేసేసాను ఇవన్నీ. సో సూపర్ అంటే సూపర్ వచ్చాయి నిజంగానే. ఇంకా చాయ్ అయితే పెట్టుకొని తాగుతున్నాం. చాయ్ తాగకపోతే నెత్తి పని చేయదు. సో దీన్నైతే కొంచెం అంతా స్కిప్ చేద్దామని చూస్తున్నా, బట్ అయితే లేదు. డైలీ వన్స్ అన్నా చాయ్ అయితే తాగుతున్నాను నేను. సో ఒక్కొక్కసారి చాయ్ తాగుతలేను, సో ఒక్కొక్కసారి అయితే తాగుతున్నా. సో దాన్ని ఈరోజైతే చాయ్ అయితే తాగేసిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి, సో టమాటా రసం ఇంకా అన్నం అయితే పెడదాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా అన్నం మెతుకులు ఇవన్నీ పడ్డాయి కదా అక్కడ, అందుకని అయితే నేనైతే చేసుకొని ఇంకా బియ్యం అయితే కడిగేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసి, టమాటా రసం నేను ఆల్రెడీ చూపించాను చాలా వీడియోస్లో, అందుకని చూపించట్లేదు ప్రాసెస్. సో నేను షార్ట్ వీడియోలో చూపించాను, ఒకటి లాంగ్ వీడియోలో కూడా చూపించాను నేను టమాటా రసం ఎలా అయితే పెట్టుకున్నాను అని, అందుకని నేను ఇందులో అయితే చూపించట్లేను. ఇంకా బాటిల్స్కి అయితే వాటర్ అయితే ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఇంకా అయితే రైస్ అయితే కడిగి పెట్టేసిన స్టవ్ మీద. రైస్ ఉడికేలోపు నేనైతే ఇంకా టమాటో రసం అయితే పెట్టేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చేసాను. వంట అయిపోయాక స్నానం చేసేసి ఇంకా అంతే ఇక్కడికి. సో డన్, వంట అయిపోయింది. ఇంకా వేడిగా అన్నం, ఇంకా కొన్ని టమాటా చారు, ఇంకా కొన్ని ఫ్రై అయితే వేసుకొని, సో ఇవాళ డిన్నర్ అయితే ఇలా ఫినిష్ అయిపోయింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రై మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో మీరు ఓవెన్ లేకపోయినా ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు, సేమ్ ఇదే టేస్ట్ ఉంటుంది. ఇంకా సో ఇక్కడికైతే ఈ వీడియో అయితే బాయ్ ఫ్రెండ్స్.